వేణుస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఒక కారులో అని చెప్పేసి ఒక వీడియో కూడా వైరల్ అవడం చూస్తున్నాం. మరి నిజంగా కలిశారా? అలాగే వేణుస్వామి గారు కూటమి కాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆయన చెప్పిన అసలు చెప్పింది నిజమా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఉన్నారు. ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ వేణుస్వామి గారు మరి చెప్పడం చూస్తున్నాం, ఎన్నోసార్లు కూడా పొలిటికల్గా ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదని చెప్పేసి తెలంగాణలో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పడం చూస్తాం. అయితే ఆయన సీక్రెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అన్న వార్త ఒకటి వైరల్ అవుతుంది సార్. ఒక వీడియో కూడా వచ్చిందని చెప్పడం చూస్తున్నాం. మరి ఆ వార్తల్లో నిజం ఎంత ఉంది? మరి ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు కదా, వస్తుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ప్రేక్షకులకు ముందుగా నేను చిన్న విన్నపం చేసుకోవాలి. ఒక దుష్ట వ్యక్తిని కొంచెం భయపెట్టాలంటే కొంచెం కఠినంగానే మాట్లాడాలి. ఎందుకంటే నాకు మాట్లాడదామన్న ఆలోచన నాకు లేదు. కానీ వేణుస్వామి తాలూకు చేష్టలు చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది. అందరిలాగే నువ్వు పుట్టావు, అందరి జ్యోతిష్యులాగా నువ్వు చెప్తున్నావు. జ్యోతిష్యం అంటే ఏమిటో నాకు కొంత తెలుసు. నీ జ్యోతిష్యం అంతా కోటీశ్వరులకే చెప్తావు నువ్వు. అక్కడేమో ప్రభాస్కి ఏమో ఇంట్లో బాగుండదు, ఆరోగ్యం బాగుండదు, అనుష్క ప్రభాస్ పెళ్లి జరగదు, సమంత చైతు ఇద్దరు విడిపోతారు. ఇట్లాంటి దరిద్రపు సమాధానాలు, దరిద్రపు కామెంట్లన్నీ ఇస్తుంటామాట. నీకేం పని లేదా? డబ్బులు కావలిస్తే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి గుడ్డ పరిచయాలనుకుంటే వస్తుంది. సాయంత్రం ఒక 10,000 ఎంతో వస్తుంది. నీలాంటి వాడు మంచి సిల్క్ చొక్కా వేసుకొని గుడ్డ పరిచి అడుక్కుంటే బాగుంటుంది. కానీ ఇట్లాంటి అంటే మంచి వాళ్ళని, జీవితంలో పైకి రాబోయే వాళ్ళని, జీవితంలో పైకి వస్తున్న వారిని, తర్వాత కాయ కష్టం చేసి జీవితాంతం కష్టపడి ఓ పార్టీలో ఎన్నో శ్రమలకు వచ్చి అంటే ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఏదో నిలబడినట్టయితే వాళ్ళని నీ చేత అయితే ఎంకరేజ్ చేయి. చేత కాకపోతే ఊరుకో, నోరు మూసుకొని ఊరుకో. నువ్వేమన్నావు నిన్న కాకమన్నా? 600 అయినా 106 అయినా కేసీఆర్ నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు తనే ముఖ్యమంత్రి అన్నావు. నిన్ను దేంతో ఎక్కడ కొట్టాలో నువ్వే చెప్పు. దేంతో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి? ఆ వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడేమో నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో మెల్లో బంగారు పూసలు వేసుకుంటే, బంగారు పూసలు వేసుకున్న వాళ్ళందరూ కూడా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడకూడదు, సంయమనం పాటించాలి. ఇంకా నువ్వు వయసులోనే 40, 45, 50 కదా, ఇంకో ఎంత లేదన్నా ఒక 20 ఏళ్ళు బతుకుతావు కదా. ఆ 20 ఏళ్ళు కూడా నీచపు బ్రతుకు బ్రతకొద్దు అంటున్నాను. అంత దౌర్భాగ్యమైన బ్రతుకు ఎందుకు కోరుకుంటున్నాను? ఇప్పుడేమో వైఎస్ఆర్ అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు అంటున్నాను నువ్వు. అంతకుముందేమో స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామల యాగం చేశాను గనక గెలిచాడన్నాడు. మరి ఇప్పుడు చేయొచ్చు కదా ఆ స్వరూపానందేంద్ర స్వామి. నువ్వేం చేసావు? అంతకుముందు ఏదో కేసీఆర్ చేశా అన్నావు. మరి రెండోసారి చేసినప్పుడు నీ తాలూకు పూజలు ఎందుకు ఫలించలేదు? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకో. ఇట్లాంటి దగులుబాజీ మాటలు మాట్లాడితే మాత్రం నా బోటి వాడికి చెర్రెత్తుంది మాట. ఎవరో వస్తారు, ఏదో పారేస్తావు. నువ్వు చెప్పింది రాసుకోవడానికి, నువ్వు చెప్పింది తిరిగి చెప్పడానికి నాలాంటి వాళ్ళకి మనసు కరెక్తుంది మాట. అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి? ఇది సైకలాజికల్ ఒక ఫీల్ అంతే. మనం నీకు జనంలో ఉన్న పలుకుబట్టి బట్టి, నీ తాలూకు మైండ్ సెట్ బట్టి, నువ్వు మాట్లాడే తీరు బట్టి నువ్వే కొన్ని సీక్రెట్లు ఇస్తుంటావు, తెలుసో తెలియకో, దాన్ని బట్టి చెప్తావు. ఇప్పుడు సీక్రెట్ ఎవడిచ్చాడు? మన జగన్మోహన్ రెడ్డి నిన్ను గెలుస్తాననే సీక్రెట్ ఇవ్వగలడా? ఆయనకి దమ్ముందా? దమ్ముంటే ఎందుకు పెద్ద సంబరాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఆ సంబరాల్ని క్యాన్సిల్ చేసేయండి. వాలంటీర్ని ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళకి ఇచ్చేసి ఆ సిమ్లు ఆ సెల్ ఫోన్ లాక్కుండా అని చెప్పేసి చిన్న భిన్నంగా ఆర్డర్స్ జారీ చేసేస్తున్నాడు. మరి ఆయన్ని నువ్వు కూటమి ఓడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పినందుకు నిన్ను దేంతో కొట్టాలి, ఎక్కడ కొట్టాలి? ఇదే జీవితం. డబ్బులు అందరికీ అవసరమేనండి. కష్టపడి డబ్బు సంపాదించు. నీకంటే చిలక ప్రశ్న వాడు నయం. చిలక ప్రశ్న వాడు బొమ్మ ఏమొస్తుందో ఆ బొమ్మను బట్టి చెప్పేస్తాడు. నువ్వు అలా కాదు కదా, వచ్చిన బొమ్మలను బట్టి చెప్తావు. నీకు కావలసిన బొమ్మల్ని తీసుకుంటావు. అలాగే పాపం ఎవరు దేవరకొండ విజయ్ జీవితం నాశనం చేసేసారు. దౌర్భాగ్యుడు అంటున్నాను. నీ కోపం అవసరం లేదు. ఎందుకంటే ఏమండి మీరు పైకి వస్తున్నారండి, మీకు అకాల ఆపదలు చుట్టుముడతాయి, మీకు అన్నీ కష్టాలే వస్తాయి.
మన ఎవరు ప్రభాసనేమో నీకు పెళ్లి జరగదు, నీకు పెళ్ళి అనేసరికినేమో నీకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, ఇట్లాంటి దౌర్భాగ్యపు మాటలు, ఇట్లాంటి నీతిమాల మాటలు ఇవన్నీ కేవలం డబ్బు కోసమే కదా. నీ మొహాన 10 లక్షలు కొడితే అన్నీ సరిచేసేస్తావా? అందరూ బాగా ఉంటారా? నీ పుణ్యం అంటూ సమంత చైతు ఇద్దరు కూడా విడిపోయినారు. ఈరోజు నేను చెప్తున్నాను, మళ్ళీ సమంత చైతులు కలుస్తారు. ఈ జ్యోతిష్యం కాదు, ఇది వాళ్ళ మైండ్ సెట్ని స్టడీ చేయడం. 2 మార్గాలు. సమంత చైతు గురించి ఊహల్లో లేకుండా చైతన్య తను మర్చిపోలే, తెలీదు, నో ఆప్షన్ అంటున్నారు అన్నమాట. ఈ చైతు కూడా తెలీదు, నో ఆప్షన్, నాకు ఇంకెవరు లేరు, చేసుకుంటే ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం తర్వాతైనా సమంత చైతులు కలుస్తున్నారని నీ జ్యోతిష్యుని కాదు, అబ్జర్వర్ నెత్తి చెప్తున్నాను, నేను చెప్తున్నాను. అంతేగాని 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నువ్వు ఎన్ని లక్షలు తీసుకెళ్ళిపోతావు? అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, ఎంత తీసుకెళ్ళిపోయాడు, ఎందుకు చేతులు బయట పెట్టిమని చెప్పాడు, విడిచిపెట్టి. ఆ జ్ఞానం తెలుసు కదా, నువ్వు తినడానికి ఉంది, జీవితాంతం బ్రతకడానికి ఉంది, ఇంకెంతమందిని మోసం చేస్తావు? ఇట్లాంటి అంటే దగులుబాజీ మాటలు మాట్లాడడం అన్నది ఆయన మంచిది కాదు. ఆయనంతలో ఆయన ఆలోచించుకోవాలి. నీకు వీలైనట్టయితే ప్రమాదంలో ఉన్నవాళ్ళు, నీకు ఏదైనా అద్వితీయ శక్తులు ఉంటే ప్రమాదంలో ఉన్న వాళ్ళని బ్రతికించు, ప్రమాదంలో ఉన్న వాళ్ళని ఏవైనా చిట్కాలు చెప్పి తప్పించు. ఎవరైనా గవర్నమెంట్ మినిస్టర్లో కూడా ఎవరికైనా ఏదైనా ఉన్నట్టయితే చెవులో చెప్పు, ఇలా చేసుకోమని చెప్పి, వాళ్ళు ఇచ్చింది తీసుకో. అంతేగాని 10 లక్షలు కావాలని, తర్వాత ఏమో 15 లక్షలు కావాలని, 25 లక్షలు కావాలని. మలయాళ మంత్రశాస్త్రంలో లేదు కదా, మంత్రశాస్త్రం పుట్టింది మలయాళంలో లేదు కదా. నువ్వు మంత్రం చేస్తావా, తంత్రం చేస్తావా, సిల్క్ చొక్కాలు రుద్రాక్షలతో మోసం చేస్తావా, అది నువ్వే నిర్ణయించుకో. కానీ ప్రజలు ఎక్కువ కాలం క్షమించరు. ఈయనవడండి కూటమి ఓడిపోతుందని చెప్పడానికి. మోదీ దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నువ్వు కూటమిలో కలిసావు కానీ నువ్వు ఓడిపోతున్నావు చెప్పానండి. మగాడైతే కూటమిలో సభ్యుడే కదా, కూటమి ఓడిపోతుంటే దాంట్లో ఎందుకు కలిసావు, జగన్మోహన్ రెడ్డితో కలవలేకపోయానమని చెప్పండి, అట్నుంచి తిరిగి వస్తాడేమో. అందువల్ల ఇట్లాంటి నీచపు మాటలు మాట్లాడేవాళ్ళు, డబ్బు తీసుకొని మాట్లాడే వాళ్ళు, ఏదో కేవలం అమ్ముడుపోయి మాట్లాడేవాళ్ళు. ఎందుకండి మానసిక వ్యభిచారం కదా అది, అంటే వ్యభిచారం చేస్తున్నట్టే కదా. సరస్వతి ఎప్పుడు కూడా ఇట్లాంటి అబద్ధాలు చెప్పదు. సరస్వతీదేవి లోక కళ్యాణాన్ని పూనుకుంటుంది. అందుకే తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతన్ భూనితి నీవు నా ఇళ్ళమందు నుంచి నిత్యము శోభిల్లు నాదు ఆత్మ సంప్రీతిని జగన్మోహిని పుల్లాజాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బెంబానని చదువుకున్నవాడు ఎవడైనా ఆ తల్లిని స్మరించుకుంటాడు. అదేమి లేకుండా సరస్వతి శ్లోకం నీకు వచ్చో రాదు నాకు తెలియదు, కానీ గరికిపాటి వారు స్మరిస్తారు, చాగంటి వారు స్మరిస్తారు. వాళ్ళకంటే భక్తుడువా, వాళ్ళకంటే పవిత్రులైన వాడువా? నీచపు మనిషివి. ఇక ముందైనా నీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. మంచి పనులు చేయు, అంటే నిలబడిపోయే చరిత్రలో నిలబడిపోయే పనులు చేయు. తెలంగాణ ఎలా సుభిక్షంగా ఉంటుంది, ఆంధ్ర ఎలా సుభిక్షంగా ఉంటుంది. ఏ పూజలు చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఏ పూజలు చేస్తే నిరుద్యోగం ప్రబలిపోతుంది. ఇవి పాజిటివ్గా చెప్పవయ్యా. నీ డబ్బులు నీకు రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, నువ్వు చెప్పిన తర్వాత ఎవరో ఒకరు సత్కరిస్తారు. అయ్యా నీ పిల్లలతో ఉన్నాను నాకు ఏదో చూడమంటే చూస్తారు. అందుకని ఇటువంటి ఒక దారుణమైన మాటలు, డబ్బులు దండుకునే మాటలు, డబ్బుకు అమ్ముడుపోయే మాటలు మాట్లాడడం మంచిది కాదు. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత మళ్ళీ ఇంకోసారి మాట్లాడు.